ఉందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారమైపోతుంది. విద్య పూర్తయింది, క్వాలిఫై అయిపోయినరు, వాళ్ళ భవిష్యత్తు అన్వేషణ కొరకు ఏదైతుందో కావాల్సిన సర్టిఫికెట్స్ కావాలంటే కళాశాలలు మాకు కావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు. కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికెట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతున్నదో వాళ్ళ విద్యార్థులు ఆందోళనకు గురి కావటము, ఇలా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వీళ్ళ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకి నీరెత్తినట్టు ఇవాళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని ఇలా బొంకు చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. వీళ్ళు చివరికి ఏదైతుందో ఇప్పుడు మనకు ఈ 26-27 ఆర్థిక విద్యా సంవత్సరంకి వెళ్ళి 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో ఇలా పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి గతంలో ఏదైతుందో విద్యార్థి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది. ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటుంది, మేము డైరెక్ట్గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పంటుంది. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడూ అది నిర్దిష్టంగా లేదు. మీరు విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే సమస్య లేదు. మీరు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్తోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం చెప్పేది ఏంటి, జియో 7 వాట్ ఇట్ సేస్, వీళ్ళ పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి వీళ్ళ కళాశాలల్లో చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. పోస్ట్ మెట్రిక్ సంబంధించి ఏ విధమైన కోర్సే కానివ్వండి, అది సాంకేతిక విద్య కానివ్వండి, మెడికల్ విద్య కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, డిగ్రీయే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి చెప్పంటూ నేను ఇంటర్ స్థాయి విద్య కానివ్వండి, ఆ చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక భారం మీరే భరించాలి. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలి. మేమేదైతుందో మేము మీకు చెల్లింపు చేస్తాం. ఎప్పుడు చేస్తావు, అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రింబర్స్మెంట్ ఆలోచన ఎదుగుతారు మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం ఆనాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి, విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. ఇవాళ ఏదైతుందో నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పి అంటున్నాను నేను. ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో పథకం ఎవరు ఆరంభింపచేసినా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో మెరుగైన రీతిలో అమలు చేస్తామని చెప్పని అన్నాడు. శాసనసభ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించి వీళ్ళు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకని నీకు నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ నిరుపేద వర్గాల మీద కక్ష అని చెప్పంటున్నాను నేను. వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా ఇది?
రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా? ఇలా రాజ్యాంగ నిబంధనల్లో ఇలా విద్య వైద్యం ఈ రెండు కూడా ఏదైతున్నదో ప్రాథమిక హక్కులుగా చేర్చారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు. కాబట్టి ఏదైతుందో విద్య పట్ల ఏదైతుందో నిరుపేద వర్గాలు భేదభావన గురి కాకూడదు అనేటువంటి ఒక తలంపుతోని ఉన్నత వర్గాలతో సమానంగా బోధన సదుపాయాలు పొందే విధంగా ఫీజు రిమెంబర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది వీళ్ళ నిన్నటి వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఆరంభమయ్యేంత వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతుందో అది అమలుకు నోచుకున్నదని చెప్పట్టు. అట్లా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 10 జిల్లాలతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి, అంటే 23 + 10 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో 33 జిల్లాలలో ఇవాళ వైద్య విద్యా కళాశాలలు, 33 జిల్లాలలో వైద్య విద్యా కళాశాలలు, ఈ వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో ఈ 33 జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏర్పాటు